స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే నింపెదం. మరి నాగబాబు గారి ఇంటి దగ్గర మరి వారి యొక్క బిడ్డల విషయమై మరింత గొప్ప కార్యాన్ని దేవుడు మరి ఏర్పాటు చేసినట్టుగా మరి గ్రామంలో ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మరి ప్రేమించే వారందరూ కూడా మరి విచ్చేసి ఉన్నారు. మరి అందరూ కూడా మందిరంలోనికి రావాల్సిందిగా వారికి ప్రత్యేకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చాలా శుభదినం. ఎందుకనంటే బిడ్డలు ఇద్దరు యవనస్తులు అయ్యారు. వారి దేవుడు ఆశీర్వదించినట్లుగా మరి ఈ కార్యక్రమం అంతట్లో దేవుడు తోడుగా ఉండి వారికి దేవుడు సహాయం చేయనట్లుగా మరి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. సజీవుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభువా నీకు వందనాలు నాయన. ప్రభువా నాగబాబు గారిని, ఆయన కుమారక్క గారిని ప్రభు మీరు ప్రేమించి నాయన వారి యొక్క యవ్వన కాలంలో ప్రభు ఇద్దరు కుమారులు ఇచ్చారు నాయన. మరి ఆ కుమారులను ఈ రోజు వరకు మీరు సజీవులుగా ఉంచి వారిని పోషించి నాయన ఆరోగ్యము, ఆదరణ, సమస్తమైనటువంటి నాయన కీడుల నుంచి విడిపించి ప్రభు మీరు కాపాడినందుకు దేవా నీకు స్తోత్రాలు నాయన. ఇద్దరు బిడ్డలను ప్రభు నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మేము అన్య సంబంధమైన ఆచారములు మేము చేయట్లేదు కానీ ప్రభు ఇదిగో నా తండ్రి దేవా నీకు మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటుండగా దేవా ఇదిగో నా తండ్రి ఈ బిడ్డల మీద నీ ఆత్మ నుంచి వారి యవ్వన కాలం అంతా కూడా ప్రభువా నీ కొరకు, నీ ఆత్మ నాయన నీ రాజ్య వ్యాప్తి కొరకు వారు తండ్రి వారి జీవితాలను అర్పించుకోవడానికి సహాయం చేయి ప్రభు. బంధువులను, స్నేహితులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను అందరినీ కూడా మీరు దీవించండి. వచ్చిన మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. రావాల్సినటువంటి మా ప్రియులను త్వరగా ఈ సన్నిధి నడిపించి మీరు మహిమ పొందమని ప్రియులరా పాటల ద్వారా, వాక్యము ద్వారా మరి దేవా మరి మీరే మీ నామాన్ని మహిమ తెచ్చుకుని మా అందరికి దీవెనలు దయచేయమని ఈ కొద్ది మనవులు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది
సంతోషంగా ఇటువంటి కార్యక్రమాన్ని చేసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. పిల్లరా, మీ అందరికీ మరి ఎక్కువ సమయాన్ని మరి తీసుకోను, భోజనం టైం అయిపోతుంది కనుక మరి ఒక పావు గంట, ఒక 20 నిమిషాల లోపే మనం ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఎందుకంటే పిల్లరా, మీరందరూ కూడా మరి ఇక్కడికి వచ్చారు, వారిని వారి కుటుంబాన్ని ప్రేమించి మరి నాగబాబు గారి గురించి, మరి కుమారక్క గురించి ఎన్నో విషయాలు నేను చెప్పాలి. మరి చెప్పడానికి సమయం లేదు. ఎందుకంటే 11 గంటలకి మనం ప్రారంభించుకున్నట్లయితే బాగుండేది. మరి ఎక్కువ సమయం అయిపోయింది. మరి ఏది ఏమైనా కానీ మనకు ముందు ఆకలి వేస్తుంది. ఆకలి వేసి కూడా చేతులు వేస్తాను. అయితే 3 గంటల దాకా చెప్తా, చెప్పనా పిల్లరా? మరి 1 గంట 12 అవ్వగానే ఆటోమేటిక్ గా లోపల ఉన్నవాడు పిలుస్తూ ఉంటాడు మనల్ని. కనుక ఎక్కువ సమయం కాదు, ఒక 10 పావు గంటలో నేను ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తాను. మీరందరూ కూడా సంతోషంగా ఉన్న వరకు ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, చేతులెత్తాల. హల్లెలూయా. పిల్లరా, ఇది ఈ రోజున ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున పిల్లరా, ఈ బిడ్డలు మరి యవనస్తులుగా మరి దేవుడు వారిని 2 సంవత్సరాలు వారిని కాపాడి ఆదరించాడు. మరి మా బావగారు అలాగే కుమారక్కాయి మరి వారి చిన్ననాటి నుండి మరి అనేకమైనటువంటి బిడ్డలకి అనేకమైన బలహీనతల్లో నుంచి, అనేకమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు వారిని కాపాడి ఈ రోజు వరకు వారిని సజీవులుగా ఉంచి దేవుడు కాపాడుతూ వచ్చాడు. మరి చిన్నబాబు విషయంలో కానీ, మరి పెద్దబాబు విషయంలో కానీ దేవుడు అనేకమైన స్వస్థతలు దేవుడు వారికి అనుగ్రహించాడు. పిల్లరా, మరి చిన్నబాబు చిన్నప్పుడు మరి భయంకరమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మేము ప్రార్థన చేసినప్పుడు పిల్లరా, దేవుడు అద్భుతంగా బిడ్డను బాగు చేశాడు. అలాగే పెద్ద బాబుని కూడా మరి హాస్పిటల్లో పెట్టుకుని అక్కాయి కన్నీళ్లు విడుస్తున్నట్టు దినాల్లో డాక్టర్లు కూడా మరి స్వస్థత కలగదు అనేటటువంటి సందర్భంలో మేము వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని అద్భుతంగా బాగు చేశాడు. మరి బావగారి విషయమే కానీ, అక్కాయి విషయమే కానీ మరి దేవుడు ఎంతో అద్భుతమైన కార్యాలను చేశాడు మన మధ్యలో. ఈ రోజున మరి మా తల్లి గారు కమలమ్మ గారు ఉంటే ఎంతో బాగుండేది. మా తల్లి గారు మన మధ్యలో లేకపోవటం ఎంతో బాధాకరమైన విషయం. పిల్లరా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదం అని వాక్యంలో ఉంది. పిల్లలు ఈ రోజున పిల్లరా మరి మేనమామలు లేకపోతే బంధువులు స్నేహితులు అందరూ కలిసి నూతన వస్తువులు అలాగే బంగారము వెండి మరి వెలగలిగినటువంటి వాటిని తీసుకొచ్చి ఉంటారు నాకు తెలిసి. పిల్లరా, మరి ఇది ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నారంటే ఒక సందర్భాన్ని నేను మీకు తెలియజేస్తాను. పిల్లరా చూడండి, పిల్లరా బైబిల్ గ్రంథంలో 4 వస్త్రాలు ఉన్నాయి. ఒకటి రక్షణ వస్త్రం, రెండోది నీతి వస్త్రం, మూడోది ప్రశస్తమైన వస్త్రం. పిల్లరా, ఈ వస్త్రాల గురించి మనం కొన్ని విషయాలని మనం ధ్యానించి పిల్లరా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. పిల్లరా ఒక గ్రామంలో ఒక తండ్రి ఉన్నాడు, 2 కొడుకులు ఉన్నారు. తండ్రి 2 కొడుకులను ఎంతో గారాభంగా పెంచాడు. చిన్నవాడు మాత్రం తండ్రి గారం ఎక్కువైపోయి లోక సంబంధమైన స్నేహాలకి అలవాటు పడిపోయి తండ్రిని విడిచి వేరుపడవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. చిన్న కుమారుడు తండ్రికి చాలా ఇష్టమైన కుమారుడు. చిన్న కుమారుడు ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనాలకు అలవాటు పడిపోయాడు. ఈ లోక సంబంధమైన బలహీనతలకు అలవాటు పడిపోయి పిల్లల తన జీవితాన్ని పాడు చేసుకుంటున్న దినాల్లో చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నాయనా నీవు సంపాదించినటువంటి ఆస్తిలో సగభాగం నాకు ఇవ్వు. ఎందుకంటే ఇక్కడ నేను ఉండలేను, ఇక్కడ నా పరిస్థితులు బాగాలేదు. ఎందుకంటే నువ్వు నీతిగా ఉండమంటున్నావు, యథార్థంగా ఉండమంటున్నావు, దేవునికి నమ్మకంగా ఉండమంటున్నావు. కనుక నాకు ఇది అలవాటు లేనటువంటి పరిస్థితి. కనుక నీ ఆస్తిలో సగభాగం నాకు ఇవ్వు, నేను నీ నుండి దూరం అయిపోవాలని నేను కోరుకున్నానంటే తండ్రి పిలిచి అన్నాడు, అయ్యా ఎందుకు నా దూరం అయిపోవటం? నువ్వు నా దగ్గర ఉండు, నువ్వు రాజకుమారుడివి, నీకేం తక్కువ? నీకు అన్నీ ఇచ్చాను కదా, బంగారము వెండి వజ్రాలు ఆస్తులు అంతస్తులు అన్నీ నీవే కదా, నా తర్వాత మీరే కదా పరిపాలించేది అని చెప్పి అన్నాడు. కానీ చిన్న కుమారుడు ఏం చేశాడంటే, నీ దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదు కనుక నేనేం చేస్తానంటే వెళ్ళిపోతా, నీ దగ్గర నేను ఉండను అని చెప్పి వెళ్ళిపోయాడు. పిల్లరా ఎందుకు వెళ్ళిపోయాడు? వెళ్ళిపోయిన తరువాత కొంతమంది స్నేహంతో అలవాటు పడిపోయి స్నేహితులతో మరి ఉంటున్నటువంటి ఆ సమయంలో దుర్వ్యసనాలకు అలవాటు పడిపోయాడు. ఏమండి, ఎలాంటి అలవాట్లు వ్యసనాలు పడిపోయాడు అంటే అలవాట్లకు వ్యసనాలకు అలవాటు పడిపోయి తన తండ్రి దగ్గర
తీసుకున్నటువంటి ఆస్తిని అంతా కూడా దుబారా చేసేసాడు. కొంతమందికి డబ్బు ఉంటే విలువ తెలియదు, మనుషులుంటే విలువ తెలియదు. ఏమండి ఆ డబ్బు పిల్లలు ఎంతకాలం మనకు దగ్గర ఉంటుంది? ఒక సహోదరుని నేను అడిగాను ఈ మధ్యన, తమ్ముడా నీ దగ్గర డబ్బు ఉంది అనుకుంటా, ఎంతకాలం ఉంటుంది అంటే అతను చెప్పిన మాట ఏంటంటే, తమ్ముడా నా దగ్గర డబ్బు ఉంది కానీ అది ఒక రోజున రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాడు. డబ్బులకి ఏముంటాయంట? రెక్కలు ఉంటాయంట. అది ఒక రోజున ఎగిరిపోద్దన్న. అది ఒక రోజున ఒకరి దగ్గర ఉంటుంది, ఒక రోజున ఇంకోటి దగ్గర ఉంటుంది. అది శాశ్వతమైనది కాదు అని ఒక సహోదరు నాతో చెప్పడం నేను విన్నాను పిల్లలు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుమారుడు వెళ్ళిపోయాడు, తన ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నాడు. పిల్లరా స్నేహితులు ఉన్నారు, అన్నదమ్ములు స్నేహితులు, చుట్టూ స్నేహితులే. డబ్బున్నప్పుడు అందరూ కూడా స్నేహితులు ఉంటారు, మనతోనే ఉంటారు. కానీ పిల్లరా మన బాధ వచ్చినప్పుడు, మనకు దుఃఖం కలిగినప్పుడు, మనకి వేదన కలిగినప్పుడు ఎవరైతే మనల్ని ఆదరిస్తారో, ఎవరైతే మనకు తోడుగా ఉంటాడో అతని నిజమైన స్నేహితుడని పిల్లల ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను తప్పిపోయాడు, వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతటిని తీసుకుని వెళ్ళిపోయిన తరువాత దుర అలవాట్లకు బానిసైపోయాడు. పాపంలో బ్రతుకుతా ఉన్నాడు. తాగుడు, తందనాలు, రకరకాలైన వ్యసనాల్లో బ్రతుకుతా ఉన్న సందర్భంలో అతని దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా అయిపోయింది. ఏమైపోయింది చెప్పాలి మీరు? తండ్రి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆస్తి అంతా కూడా ఏమైపోయింది? తరిగిపోయింది. ఎందుకు తరిగిపోయింది? అతను కొన్నటువంటి వ్యసనాలు అలాంటి, అతను కొన్నటువంటి బంధకాలు అలాంటి. పిల్లరా ఒక పద్యం ఉంది, మీకు అందరికీ తెలుసు. చెరువులో నీళ్లుంటే కప్పలు 10,000 ఉంటాయంట. చెరువులో నీళ్లు లేకపోతే కప్పలు ఉంటాయా? ఉండవు, తరి వెళ్ళిపోతాయి. అలాగే పిల్లరా ఇతని దగ్గర డబ్బు ఉన్నప్పుడు అనేక మంది స్నేహితులు అతని చుట్టూ చేరారు. పిల్లలు అతని దగ్గర అన్ని తినేశారు. అతని దగ్గర డబ్బులు అయిపోయినాయి. కానీ పిల్లలు ఇప్పుడు డబ్బులు అయిపోయిన తర్వాత ఎవరు కూడా అతనికి భోజనం పెట్టేవాడు లేడు, పలకరించేవాడు లేదు, కనీసం టీవీలు ఇచ్చేవాడు కూడా లేడు. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే పిల్లలు అతను ఒకరి దగ్గరికి వెళ్ళి పని ఒప్పుకున్నాడు. రాజకుమారుడుగా ఉండవలసినటువంటి చిన్న కుమారుడు ఏం చేసాడంటే ఒకరి దగ్గర పని కుదుర్చుగా ఉన్నాడు. అతను ఏం పని కుదుర్చుకున్నాడు? పందులు మేపేటటువంటి పని కుదుర్చుకున్నాడు. పిల్లరా ఆ పందులకు మేత వేస్తూ ఉన్నాడు, రకరకాలుగా చేస్తూ ఉంటే అయినా కానీ పిల్లరా అతనికి నెమ్మది లేదు. ఆ యజమానుడు పందులు తినేటటువంటి పొట్టు తినడానికి కూడా ఆ చిన్న కుమారుడు ఇష్టపడ్డాడు. పిల్లలు ఒకసారి ఆ తింటుండగా పిల్లరా భోజనం సానటువంటి పరిస్థితిలో ఒకసారి తండ్రి జ్ఞాపకం వచ్చాడు. అయ్యో నా తండ్రి ఇంటికాడ నాకు ఇలాంటి భోజనం లేదే, నా తండ్రి ఇంటికాడ నేను రాజకుమారుడిగా ఉన్నానే, నా తండ్రి ఇంటికాడ పంచభక్ష పరమాన్నాలు నేను తిన్నానే, ఈ రోజున పందులు తినేటటువంటి పొట్టు తినడానికి కూడా నాకు అవకాశం లేదు. కనుక ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచించుకుని ఇక నేను ఇక్కడ ఉండడానికి వీలు లేదు, ఇక నేను ఈ స్థలంలో ఉండడానికి వీలు లేదు. కనుక నేనేం చేస్తానంటే మరలా నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతా, మరలా నా తండ్రి ఇంటికి నేను వెళ్ళిపోతానని పిల్లరా బయలుదేరి వెళుతున్నటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే పిల్లరా ఆ తండ్రి అల్లంత దూరాన తన కుమారుని చూశాడు. అల్లంత దూరాన కుమారుని చూసి తండ్రి ముసలివాడైనటువంటి తండ్రి గబగబ పరిగెసుకుంటా వెళ్ళి ఆ తప్పిపోయిన కుమారుని కౌగిలించుకున్నాడు. పిల్లలు నా ప్రియమైన దేవుని పిల్లలారా మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలి. ఆ తప్పిపోయినటువంటి కుమారుణ్ణి ఆ తండ్రి కౌగిలించుకున్న తరువాత జరిగినటువంటి సంఘటన ఏంటంటే పెద్దవాడు ఏమన్నాడంటే, నాయనా నేను నీ దగ్గరే ఉంటున్నాను, నీ దగ్గరే తింటున్నాను, నీకు అన్ని ఇస్తున్నాను, కానీ నువ్వు చిన్న కుమారుడి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు, ఎందుకు ఇలాంటి కార్యక్రమం నువ్వు చేస్తున్నావు అన్నావు అంటే అప్పుడు అంటున్నాడు తండ్రి, అన్నాడు అయ్యా వాడు చిన్నవాడు రా, వాడు తప్పిపోయాడు, కానీ నువ్వు నాతోనే ఉన్నావు కనుక నీ గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీడు తప్పిపోయాడు కనుక, వీడు చిన్నవాడు కనుక తన ఆస్తి అంతా లోకంలో ఉన్నటువంటి వారిని నమ్మి, లోకస్తులను నమ్మి, తన స్నేహితులను నమ్మి తన జీవితాన్ని అంతా కూడా నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు కనుక ఇతను నీ చిన్న తమ్ముడు కనుక, నీ తమ్ముడు కనుక నేను ఆదరించకపోతే వాడి జీవితం ఏమైపోతుందో తెలియదు కనుక నేను వాడిని ఆదరించాలని చెప్పి తండ్రి ఏం చేశాడంటే తన దాసులను పిలిచి, తన పని వారిని పిలిచి అంటున్నాడు, అబ్బాయి ఇదిగో ఇతను తప్పిపోయాడు కనుక ఇతనికి ప్రశస్తమైన వస్త్రాలు తీసుకురండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇతనికి ప్రశస్త వస్త్రములను తీసుకురండి. తీసుకొచ్చి ప్రశస్త వస్త్రములు ఇచ్చిన తరువాత అతను ధరించిన తరువాత ఉంగరాన్ని పెట్టాడు. ఉంగరాన్ని ఎందుకు పెడతారు అక్కలు మీరు? అమలారు మీరు ఉంగరాన్ని ఎందుకు పెడతారు పిల్లలకి? తెలుసా? ఉంగరం ఎందుకు పెడతారు తెలుసా? తెలీదా?
ఉంగరం ఎందుకు పెడతారు తెలుసా? అది రాజధికారం, రాజముద్ర. తండ్రి కుమారుడికి ఇచ్చేటటువంటి రాజధికారం, రాజముద్ర అన్నమాట. ఆ రోజుల్లో అలా ఉంగరాలు రాజముద్ర కుమారులకి బహుమానంగా ఇచ్చేటటువంటి వారు. పిల్లరా ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చి పిల్లరా ఆయనకి ఒక విలువైనటువంటి బంగారు ఉంగరాన్ని ఆయన ధరింపజేసి ఇదిగో నా కుమారుడని తండ్రి సంతోషించాడు. ఈ రోజున పిల్లరా ఇటువంటి కార్యక్రమాన్ని మరి నాగబాబు అక్కడండి దేవుడు అనుగ్రహించాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిల్లరా మరి ఈ యొక్క కుటుంబాన్ని దేవుడు ఎంతగానో వారిని ఆశీర్వదించాడు, వారి కుటుంబాన్ని ఎంతగానో దీవించాడు. వారి కష్టకాలంలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఈ రోజున మీరు శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడదా, జయ గీతమే పాడదా. నా కృప నిన్ను విడువనంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. నా కృప నిన్ను విడువనంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. స్తుతికి పాత్రుడా, స్తోత్రముడా, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడదా, జయ గీతమే పాడదా. ప్రభు నీ వలన పొందిన ఈ పరిచయనంతయు స్తుతి వరకు కృపలో ఉందా. హల్లెలూయా. అబ్బాయి మీరందరూ లోపల రావాలా? అదే ఎక్కడైనా డాన్స్లు ఉన్నాయి అనుకో, వస్తారా రాదు? ఏదైనా డాన్సులు ఉంటే వస్తారా రాదు? మనందరం సంతోషంలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అందరం చప్పుడు కొడదాం ఒకసారి. దయచేసి అందరూ చప్పుడు కొట్టండి. చప్పుడు కొట్టాలా? సంతోషంగా ఉన్నోడు చప్పుడు కొట్టాలి, బాధలో ఉన్నోడు చప్పుడు కొట్టమా. మంచిది పిల్లరా. మరి ఈ కార్యక్రమాన్ని మేము ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను పిల్లలు, ఎందుకంటే పైన ఎండగా ఉంది. మీరు కూడా మరి చక్కగా ఆశగా వింటా ఉన్నారు. ఏమండి మరి మీరందరూ కూడా నిత్య రాజ్యంలో ఉండాలని మా కోరిక. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ పంచగాయాయ నమః, ఓం శ్రీ అగ్నిదేవాయ నమః, ఓం శ్రీ కన్యసూతాయ నమః అనేటటువంటి వాక్యాన్ని మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు. పిల్లల యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలాగ చనిపోతాడు, ఎలాగా ఆయన ఈ లోకంలో మనుషుల పాపముల కొరకు మరణిస్తాడోనని వేద పురాణాల్లో లిఖించబడింది పిల్లలు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈ రోజున మా బావగారు ఆ కుటుంబాన్ని పోషించుకోవటానికి, కుటుంబాన్ని కట్టుకోవటానికి ఆయన ఎంతో కష్టము, మరి ఎంతో మరి కష్టాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మరి మరి మా అక్కయ్య కూడా మరి దేవుని ఎరిగి మరి అన్య జనాంగంలో నుండి యేసు ప్రభువుని నమ్ముకుని ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి మరి ఈ రోజున దేవుని కొరకు తన జీవితాన్ని త్యాగం చేసింది. కనుక పిల్లరా మీరందరూ కూడా మరి వారి కొరకు, వారి కుటుంబం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మరి ఈ సమయంలో మరి నిర్మల్ గారు ఈ సమయంలో మరి ధనలక్ష్మి వచ్చి చిన్న ప్రార్థన చేసిన తరువాత నిర్మలకై ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాం. నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను.
నాగబాబు అన్నయ్యని కుమారక్కయ్య గారు మీరు కనికరించి మీరు ఇచ్చిన ఇద్దరు బిడ్డను బట్టి మీకు స్తుతులు తండ్రి. ప్రభా ఈ రోజునైనా ఈ బిడ్డల జీవితాల్లో మీరు ఇచ్చిన ఈ మంచి రోజు కొరకు మీకు స్తుతులు తండ్రి. దేవా నాయన ఈ రోజు మొదలుకొని బిడ్డల మీద మీ ఆత్మను ఉంచండి, ఆశీర్వాదకరమైన బిడ్డలుగా చేయండి నాయన. మీ దయందును మనుషుల దయందును ఎదిగి ఫలించే వారిగా చేయండి, వారి చదువుల్లో తోడుగా ఉండండి నాయన. మీకు నమ్మకస్తులుగా చేయండి. యవన జీవితంలో మీ కాడి మోయిటున్నారు మీకు మేలని మీరు సెలవిచ్చారు తండ్రి. ఈ బిడ్డల మీద మీ ఆత్మను ఉంచమని ప్రార్థన చేస్తున్నాను దేవా. అన్నయ్య నాయన కానీ మీరు కనికరించి వారి కుటుంబాన్ని దీవించండి. ఈ రోజునైనా వారి జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని మీరు ప్రసాదించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని కనికరించి దీవించి పంపమని కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి చూపినందుకు మీకు వందనాలయ్యా. ఇక్కడ జరగనయ్యున్న ప్రతి కార్యక్రమంలో మీరు ఉండి జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని చిన్ని ప్రార్థన చేస్తున్నాము అడుగుతున్నాను తండ్రి. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు డెకరేషన్ కొరకు మరి తమ్ముడు సంప్రదించండి. స్టేజీ ఉంది, డెకరేషన్ ఉంది కనుక అందరికంటే తక్కువగా లో బడ్జెట్ గారిని అక్కయ్య గారిని ప్రభు మీరు ప్రేమించి ఇద్దరు బిడ్డలు ఇచ్చావు నాయన. వారి జీవితాల్లో నూతనమైన ఆశీర్వాదాలని నూతనమైన వస్త్రాలని ప్రభు మీరు అనుగ్రహించారు. వాళ్ళ హృదయాల్లో నూతనమైనటువంటి ఆలోచనలను ఆశీర్వాదకరమైనటువంటి ఆలోచనలు వారి హృదయాలు దయచేయండి ప్రభువా. చిన్నబాబుని నాయన వంశీని మీరు జ్ఞాపకం చేసుకుని వారి యవన కాలం అంతయు ప్రభువా నాయన నీతిమంతులుగా యథార్థవంతులుగా నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డల వారికి బిడ్డలుగా ఉండటం సహాయం చేయండి. అలాగే ప్రభువా వాక్యంలో ఉన్నది నాయన తల్లిదండ్రులను సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడని వాక్యంలో ఉంది నాయన. వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమించేవారిగా, వారి తల్లిదండ్రులను గౌరవించేవారిగా, వారి తల్లిదండ్రులను నమస్కరించేవారిగా వారు ఉండటకు సహాయం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా నీ యందు భయభక్తులు కలిగి వారి జీవితాలను ముందుకు సాగడానికి సహాయం చేయండి. మన అక్కయ్యని బావగారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి ఇంత కార్యక్రమాన్ని వారి భుజాల మీద వేసుకుని ఇంత కార్యక్రమం చేసి ఉండగా ప్రభువా ఎక్కడా కూడా నేను ఆ కార్యక్రమానికి కొదువు లేకుండా ప్రభువా సమృద్ధితో వారిని నింపి మీరు దీవించమని, అలాగే డెకరేషన్ చేసినటువంటి ఎస్సీని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ నిన్న సావాసము ఇక్కడ చేరిన మనకును ప్రపంచంలో పరిశుద్ధులు ముఖ్యంగా కుమారక్కయ్య గారికి మరి నాగబాబు గారికి వారి కుటుంబానికి వారి బిడ్డలకు సదాకాలం దేవుడు తోడయ్యుండి అనేకమైన సంతోషమైన కార్యక్రమాలు ఇలాగ దేవుని సన్నిధిలో చేసుకున్నట్లు దేవుడు వారిని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వందనాలు. ప్రత్యేకంగా మరి బావగారికి అక్కగారికి వందనాలు. సమస్తము నీకిచ్చిన
రాజుడా రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను మా ఇంటి దీపం నువ్వే మా వెంట దైవం నువ్వే ఆనాడు వంగా వీటి రంగన్న మా కంటి రెప్పవు నువ్వే మా గుండె చప్పుడు నువ్వే ఏనాడు వంగా వీటి రంగన్న పేదోడి కష్టంలోన లేనోడి నష్టంలోన నేనున్నా మీ తోడంటూ గురికావు అడగాలే బతుకుల్లోన అడుగంటే మెతుకుల్లోన రక్షించే అక్షయ పాత్రై దొరికావు విజయవాడ కనక దుర్గ పులిబిడ్డై ఉద్యమించే అల్లూరి సీతారామరాజే నువ్వు వంగా వీటి మా రంగన్న మా పంచప్రాణం నువ్వే ఇంకెవరన్నా వంగా వీటి మా రంగన్న నీ సాటి పోటీ నువ్వే ఇంకెవరన్నా మా ప్రోత్సాహం అంటే నువ్వే ఉత్సాహం అంటే నువ్వే పేదోళ్ళ కళల ఇళ్ళ పట్టా నువ్వు కష్టమునే కరిగించేలా చట్టమునే కదిలించావు కన్నీళ్ళే తుడిచే అన్నయ్య కరుణించావు జనగణమన జెండా నువ్వై అణువణువున అంటే నువ్వై గుణగణముల గురువై ప్రేమే పంచావు తరతరముల తిమిరం కుంచి నరనరమున నమ్మకముంచి కనిపించని కంచెలనెన్నో తెంచావు విజయవాడ కనక దుర్గ పులిబిడ్డై ఉద్యమించే అల్లూరి సీతారామరాజే నువ్వు వంగా వీటి మా రంగన్న మా
పుట్టిస్తుంది భయము భక్తి భక్తి రేపింది కసి రౌడీ సముకు ప్రాణమే పోసి కాలం రాసిన చరిత్రరా కాలం తీరని కథ ఇదిరా కాలం చూసిన విషమిదిరా కాల కూటమి బెదురునురా వంగవీటి కత్తులు నూరుతు మిగిలినే మనుగడా మనుగడా గుండె గుండెలు రగిలెను కాగడా కాగడా అడుగు అడుగున ఏదో తడ 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 వణికెను వీధుల భయముతో గడ 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 కనికరమన్నది లేనే లేదురా నర నరము పగేరా చల మంటల సకలతో వంగవీటి ప్రతి ఒక్క గుండెలో పొగరే పొంగురా ఎదురెళితే వ్యధేరా కొడవలి కత్తుల ఓడిలో కృష్ణ తీరమున కృష్ణ రేగినది ఆధిపత్యముల కోసం ఆధిపత్యముల కోసం బలము బలముతో పోరు సలుపగా కులము కులము నా రోషం కులము కులము నా రోషం కత్తులు నూరుతు మిగిలినే మనుగడా మనుగడా గుండె గుండెలు రగిలెను కాగడా కాగడా అడుగు అడుగున ఏదో తడ తడ వణికెను వీధుల భయముతో గడ గడ వంగవీటి 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 ఇది వంగవీటి కత్తి కాపును కాసే శక్తి కమ్మని పౌరుష సూక్తి పుట్టిస్తుంది భయం భక్తి వంగవీటి 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 తత్తిత్తలాంగుతయ్య తకతత్తిత్తలాంగుతయ్య మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుతయ్య తకతత్తిత్తలాంగుతయ్య పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తత్తిత్తలాంగుతయ్య
పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం. పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు, తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు. అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో, సారథివో వారధివో నా ఊపిరి కన్న కలవో. దేవుడెక్కడో లేడు, వేరే కొత్తగా రాడు. మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటా.